ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాజనాల రామ్మోహన్ రావు, అదేవిధంగా ఏలూరు నగర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రతాప బాల వెంకట సుబ్రహ్మణ్య శర్మను నియమించారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇరువురు మాట్లాడుతూ ఏఐసీసీ అధ్యక్షుల ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిల నేతృత్వంలో తమకు బాధ్యతలు అప్పగించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఏలూరు జిల్లాలో అదేవిధంగా ఏలూరు నగరంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. ఇటీవల ఏలూరు జిల్లాలో పర్యటించిన ఏఐసీసీ పరిశీలకులు జిల్లా మొత్తం పర్యటించి కార్యకర్తల అభిప్రాయాలు నియోజకవర్గం తీసుకుని వెళ్లారని చెప్పారు. ఉన్నటువంటి అందరూ కూడా మరి గతంలో పనిచేసిన వాళ్ళు కొంతమంది దూరంగా ఉంటే వాళ్ళు కూడా రమ్మని వెల్కమ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తేనే ఈ దేశానికి రక్ష అనే విషయాన్ని ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇలా మరి గత 12 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. మరి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, మరి గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ విధంగా ఉన్నాయో, మరి కాంగ్రెస్ పార్టీ ఉన్న మహాత్మా గాంధీ ఈ దేశ స్వాతంత్రంలో ఉన్నటువంటి నాయకుడి పేరు ఉన్నటువంటి నరేగా, మరి అంటే మహాత్మా గాంధీ పేరు మీద ఉన్నటువంటి, ఎందుకంటే ఇవాళ బీజేపీ ఒక మతతత్వ పార్టీ ఆలోచనతో ఒకటే ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఎక్కడైతే దేశానికి సేవ చేసి రాహుల్ గాంధీ గారు కావచ్చు, గాంధీ పేర్లు మర్చిపోవాలని ఆ పేర్లు కూడా ఉండటానికి ఇష్టపడకుండా ఆ పేర్లు తీసేయాలని చూస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు స్వాతంత్ర ఉద్యమంలో ఏ రోజున భాగస్వాములు కాదు, వాళ్ళు పార్టిసిపేట్ చేయమని చెప్పి లెటర్ ఇచ్చినటువంటి నాయకులు ఇలా అధికారంలో ఉంటూ మరి సామాన్యుడు పడే ఇబ్బందులు కూడా అవగాహన చేసుకోలేని పరిస్థితుల్లో ఇవాళ దేశం కానీ రాష్ట్రం కానీ ఉంది. ఖచ్చితంగా